వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు వెనకాల పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని టీడీపీ ప్రభుత్వ కూటమి ఆరోపణలు చేయడంతో జగన్ ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తిరుమల పర్యటనను ప్లాన్ చేశారు. కానీ అనూహ్య పరిస్థితుల నడుమ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24 వరకు తిరుపతిలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎలాంటి ఆస్కారం లేదని పోలీసులు ఆంక్షలు విధించడంతో ఇలాంటి పరిస్థితుల్లో పర్యటన సరికాదని జగన్ భావించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జగన్ తిరుమలకు వస్తే అడ్డుకుంటామని అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ కూటమి, పలు హిందూ సంఘాలు కూడా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అనవసరంగా ఆందోళనకు తావివ్వకుండా రాష్ట్రంలో అల్లకల్లోలం చెలరేగరాదని ఉద్దేశంతోనే పర్యటన రద్దు జరిగినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ శ్రీవారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని అధికార పార్టీ పట్టుబట్టింది. ఈ క్రమంలో తిరుమలలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లరాదనే ఉద్దేశంతోనే జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ పై దాడికి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి మరీ కావాలనే గూండాలను పురుగొల్పుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఈ మేరకు ఆరోపించింది. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి జగన్ కాన్వాయ్ పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను పురమాయించినట్లు తెలిసిందని పేర్కొంది. జగన్ తిరుమల మెట్లు ఎక్కుతున్న సమయంలోనూ ఆయనపై దాడి చేసేందుకు సన్నాహాలు చేసినట్లు వారు ఆరోపించారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో శ్రీవారి లడ్డూ విషయంలో తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.